మొట్టమొదటిగా ఏంటంటే ఈ యొక్క సమగ్ర జీవన సూత్రాల్లో మొదటగా మనం తెలుసుకోబోయేది విటమిన్ డి, విటమిన్ బి 12. ఈ విటమిన్ డి అనేది ఎలా మనకు దేహానికి లభ్యమవుతుంది, విటమిన్ బి 12 ఎలాగా మన దేహానికి అందుతుంది, ఈ రెండు తెలుసుకోవాలి. సో మొట్టమొదటిగా మనము ఈ విటమిన్ డి, బి 12 అనేది తక్కువైనప్పుడు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఏదో వీక్నెస్గా ఉంది అంటే దేహంలో శక్తి సరిగా లేదు, సో తర్వాత చాలా వీక్గా అనిపిస్తుంది అని చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంతా చెక్ చేసి ఈ విటమిన్ డి, విటమిన్ బి 12 డెఫిషియన్సీ చెప్తూ ఉంటారు. ఎక్కువగా విటమిన్ డి, ఎందుకంటే ఈ రోజుల్లో విటమిన్ డి ఎందుకు ఎక్కువ కొరత ఉందంటే మన వాళ్ళు అంటే ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు అంటే ఒక హౌస్ వైఫ్స్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేదా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు, లోపల కూర్చొని గది లోపల కూర్చొని ఇంకా వీలవుతే ఏసీ గదిలో కూర్చొని వర్క్ చేస్తున్నారు. చూడండి ఎలా ఉందో. సో విటమిన్ డి మనకు మన దేహానికి దొరకాలంటే కనీసం అట్లీస్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 30 నిమిషాల నుంచి 1 అవర్ మన సూర్యుని శక్తి మన దేహం మీద పడాలి. అది ప్రధానమైన విషయం. విటమిన్ డి ఎలా తయారవుతుంది అనేది ఇంకోటి తెలుసుకోవాలి. చాలా మందికి ఒక అపోహ ఏంటంటే సూర్యుని శక్తి సూర్యుని కింద కూర్చుంటే నేరుగా కూర్చుంటే మనకు విటమిన్ డి దొరుకుతుంది అని అనుకుంటాం. అలా దొరకదు ఎప్పుడు కూడా. సో విటమిన్ డి ఎలా తయారవుతుందంటే దేహంలో తయారవుతుంది. విటమిన్ డి ఎక్కడ తయారవుతుంది? దేహంలో తయారవుతుంది. ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. ఓకే, ఎప్పుడైతే మన సూర్యుని శక్తి మనకు నేరుగా మన దేహం మీద పడుతుందో మన లోపల కొలెస్ట్రాల్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కొలెస్ట్రాల్ అని ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ను ఈ యొక్క సూర్యుని శక్తి తీసుకుంటుంది. దేహానికి చూడండి, దేహానికి ఎంత దాంట్లో ఉండే ఇంటెలిజెన్స్ అంటే దాని లోపల ఉండేటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ వివేకం. ఆ వివేకం ఎంత ఉందంటే దేహం మీద పడినటువంటి సూర్య కిరణాలను స్వీకరించి మన లోపల ఉన్న కొలెస్ట్రాల్ను డి విటమిన్గా అది రూపాంతరం చెందుతుంది, అంటే పరివర్తనం చేసుకుంటుంది. అక్కడ అలా డి విటమిన్ తయారవుతుంది. తయారైనటువంటి ఈ డి విటమిన్ మన జీవ కణాలకి అంటే బాడీలో ఉండే సెల్స్కి అందజేయబడుతుంది. అప్పుడు లోపల జరగవలసినటువంటి రసాయనిక చర్యలన్నీ కూడా సో సరైన రీతిలో సరైన విధానంగా జరిగి మన దేహ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. లేదంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిందంటే ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, లేదంటే ఇంజెక్షన్ వేసుకోవాలి, ఇలా చేస్తూ ఉంటారు చాలామంది. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చే దాంట్లో కానీ వాటిలో కొన్ని కెమికల్స్ యాడ్ అయింటాయి. అర్థం చేసుకోండి. ఏదైనా విటమిన్ డిని మీరు ట్యాబ్లెట్ తీసుకున్నా లేదా ఒక ఇంజెక్షన్ వేసుకున్నా అంటే అత్యవసరాని కోసం పూర్తి తక్కువ ఉందనుకోండి, అప్పుడేదో తీసుకోవచ్చు, కొంత ఉపశమనం తీసుకోవచ్చు. కాకపోతే ఒక శాశ్వతమైన పద్ధతులు, మనకు ఉపయోగకరమైన పద్ధతులు, అనారోగ్యాన్ని ఎక్కువ చేయకుండా ఉన్నటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే పద్ధతులు మనం అభ్యాసం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఆ పద్ధతులు నేను ఈరోజు చెప్తున్నటువంటి ప్రధానంగా 2 పద్ధతులు. మొదటి పద్ధతి ఎలా దీన్ని పెంచుకోవాలి చూడండి. ఏమీ లేదు. సో మనం ఏం చేయాలంటే సో మగవాళ్ళు అయితే మొత్తం దేహానికి ఈ కొబ్బరి నూనె పూసుకోవాలి. అంటే దేహానికి స్వచ్ఛమైన కొబ్బరి నూనె, పారాచూట్ ఆయిల్ కాదు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఓకే, స్వచ్ఛమైన కొబ్బరి నూనె అర్థం చేసుకోవాలి. ఈ స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఏం చేయాలి, మొత్తం దేహం అంతా పూసుకొని ఈ యొక్క సూర్యుని కిరణాలకి ఎక్స్పోజ్ చేయాలి. బాడీని పూర్తిగా అంటే ఆ సూర్యకిరణాలు బాడీ మీద పడాలి. అది అంటే చెప్పాలంటే ఉదయకాలంలో ఒక 7, 8, 9 ఆ సమయం అది మంచి సమయం. సో ఆ సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడినప్పుడు ఈ కొబ్బరి నూనె పూర్తిగా మన దేహానికి రాసుకొని ఉంటాం, పూర్తిగా దాన్ని చేసుకుంటాం. కాబట్టి ఆ సూర్యకిరణాలు నేరుగా మన యొక్క దేహంలో పడి ఆ సూర్యకిరణాల నుంచి ఈ కొబ్బరి నూనె అనేది ఏం చేస్తుందంటే మనకు సహాయం చేస్తుంది. ఈ సూర్యకిరణాలు ఎక్కువ స్వీకారం చేయడానికి సహాయం చేస్తుంది. దాని ద్వారా మన లోపల ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అనేది డి విటమిన్గా దాన్ని పరివర్తన చేస్తుంది. ఆ డి విటమిన్ మన దేహానికి పుష్కలంగా లభిస్తుంది. ఇది మొదటి విధానం. సో రెండో విధానం ఏమవుతుందంటే స్నేహితులారా, ఈ యొక్క దీన్ని తయారు చేసుకునే రెండో విధానం చెప్తున్నాను మీకు. సో మనకి ఇంకోటి ఏంటంటే ఈ రెండో పద్ధతి ఎవరెవరు దీన్ని అలవాటు చేసుకోవాలంటే, మొదటి పద్ధతి సామాన్యంగా తక్కువ డి విటమిన్ కొరత ఉంటే చేసుకోండి, ఇప్పుడు చెప్పినటువంటి విధానం. అది సహజంగా అందరూ చేసుకోవచ్చు. కానీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా ఏసీ గదిలో కూర్చొని వాళ్ళు ఆ విధంగా జీవన విధానం చేస్తుండడం వల్ల అతి ఎక్కువ కొరత ఉంటుంది వాళ్ళకి, చెప్పాలంటే డి విటమిన్. సో అందుకే వాళ్ళు చాలా వీక్గా ఫీల్ అవడము, ఒక రకంగా అంటే శక్తి లేకుండా ఉండడం, ఇట్లా చాలా అంటే వేరే వేరే లక్షణాలన్నీ వస్తాయి వాళ్ళ దేహంలో.
సో దానికోసం వాళ్ళు ఏం చేయాలంటే ఒక పిడికిల్ నిండా పుట్టగొడుగులు, ఓకే, అవి అంటే వాటిని ఆ పుట్టగొడుగులను ఒక పిడికిల్ నిండా తీసుకొని ఎండలో బాగా ఎండబెట్టాలి. సూర్యుని శక్తి కింద బాగా ఎండబెట్టాలి. బాగా అవి ఎట్లా అవుతాయంటే బాగా ఎండిన తర్వాత, పూర్తిగా పుట్టగొడుగులు ఎండిన తర్వాత దాని లోపల ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఎర్గోస్టెరాల్. ఎర్గోస్టెరాల్ అనేటువంటి ఒక రసాయనిక పదార్థం ఉంటుంది దేంట్లో, పుట్టగొడుగుల్లో. నేరుగా ఈ పుట్టగొడుగుని ఎప్పుడైతే ఎండబెడతామో సూర్యుని శక్తి కింద, ఆ ఎర్గోస్టెరాల్ అనేది డి విటమిన్ గా అలాగనే కన్వర్ట్ అయిపోతుంది. మనం తయారు చేసుకునే అవసరంలా. దాని లోపల ఆ ఎర్గోస్టెరాల్ ఏం చేస్తుందంటే డి విటమిన్ గా పరివర్తన చెందుతుంది. ఇప్పుడు ఆ ఎండబెట్టినటువంటి ఈ పుట్టగొడుగులు తీసుకొని నానబెట్టాలి. ఒకరోజు అంటే నైట్ నానబెట్టామనుకోండి. నానబెట్టిన తర్వాత, ఆ నానబెట్టిన తర్వాత దాంతో పాటు నీరు, దాన్ని మరో రోజు ఏం చేయాలంటే దాన్ని ఆ నీరు చల్లకూడదు. నీటితో పాటు ఆ యొక్క పుట్టగొడుగుల్ని మీరు ఏదైనా కూర చేసుకొని తినడం ఇది చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న షరతు ఉంది, కండిషన్ ఉంది. మనము ఈ యొక్క సాత్విక ఆహారం అని చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక తత్వంలో ఉన్నాం కాబట్టి, సో మనకు సాధ్యమైనంత వరకు మొదటి పద్ధతి మంచిది. రెండో పద్ధతి ఎవరికంటే ఆధ్యాత్మిక మార్గంలో లేరు. ఎందుకంటే ఈ యొక్క పుట్టగొడుగులు అనేటువంటిది ఎలాంటి ఆహారం అంటే ఇది తామసిక ఆహారం. మనలో తామసిక లక్షణాలు పెంచుతుంది. తామసిక కర్మలు చేయడానికి మనల్ని ఉత్తేజితం చేస్తుంది అన్నమాట ఇది. కాబట్టి అంత ఈజీగా మనం దీన్ని యాక్సెప్ట్ చేయలేం. ఈ ఆహారం సాత్విక ఆహారం కాదు. కాబట్టి కాకపోతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక తెలియదు అనుకోండి, వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు అనుకోండి ఈ యొక్క డి విటమిన్ కొరత నుంచి. వాళ్ళకి చెప్పండి ఈ విధానం. వాళ్ళకి చెప్పి ఇలా చేసుకోండి, మీరు ఎలాంటి అంటే సమస్యలు లేకుండా వేగంగా దీని నుంచి బయటపడతారు. లేదంటే కనుక ఆ విటమిన్ డికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఖర్చు పక్కన పెట్టండి. దాని నుంచి వాళ్ళు ఆ విధంగా తీసుకుంటున్న ఈ యొక్క రసాయనిక ఈ డి విటమిన్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే దేహంలో పోయిన తర్వాత వేరే వేరే దుష్పరిణామాలు వాళ్ళ దేహం మీద తోసి అంటే అంటే చూపించే అవకాశం ఉంది. అనుభవించాల్సిన పరిస్థితి వాళ్ళకి వస్తుంది అనమాట. అందుకోసము ఇది మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇది దయచేసి దీన్ని గమనించండి. ఇది డి విటమిన్ గురించి. మరి బి12 విటమిన్ గురించి తెలుసుకుందాం. సో స్నేహితులారా, ఈ యొక్క బి12 విటమిన్ గురించి ఒక అపోహ ఎక్కువగా ఉంది సమాజంలో. ఏంటంటే బి12 విటమిన్ తక్కువైందంటే కూడా అది కూడా ఖచ్చితంగా మీ దేహాన్ని నిజంగా చాలా అంటే ఒక డల్గా ఉండడము, అంటే వాళ్ళకి ఏ పని మీద ఆసక్తి ఉండదు. వాళ్ళు నడచాలంటే కూడా చాలా వీక్గా ఫీల్ అవుతుంటారు. ఓకే. సో ఎప్పుడు ఒక రెస్ట్లో ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానికి డాక్టర్ ఖచ్చితంగా చెక్ చేసినాక బి12 విటమిన్ తక్కువ ఉందని చెప్పేస్తారు. అప్పుడు బి12 విటమిన్ ఇంజెక్షన్స్, సో ఒక వారానికి ఒకటి లేదా టాబ్లెట్స్ ఇట్లా ఇస్తూ ఉంటారు. సో దీన్ని మనం సహజంగా ఎలా వృద్ధి చేసుకోవచ్చు, ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది మనం ఆలోచించాలి. దానికి పద్ధతులు ఏంటి? మొట్టమొదలుగా ఈ బి12 విటమిన్ అనేది మనకున్న అపోహ, సమాజంలో అపోహ ఏంటంటే మాంసం తినే వాళ్ళకి ఎక్కువగా బి12 విటమిన్ దొరుకుతుంది అని అనుకుంటా ఉంటారు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ మాంసంలో, కేవలం మాంసాహారంలో మాత్రమే బి12 ఉంది అనుకోవడము తప్పు అవుతుంది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాక్టీరియా అంటే ఈ బి12 అనే విటమిన్ ఉంది కదా, దీన్ని తయారు చేసేది మన శరీరంలో మన సన్న ప్రేగుల్లో, చిన్న ప్రేగులు ఉన్నాయి కదా, వాటిలో ఉండేటువంటి బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ యొక్క బి12 విటమిన్ అదే తయారు చేసుకుంటుంది. చూడండి ఎంత అద్భుతమైన విషయం. మరి ఈ బ్యాక్టీరియాను పెంచి పోషించడం ఎలా అది తెలుసుకోవాలి మనం. చాలు అదొక్కటి తెలుసుకుంటే మన దేహమే తయారు చేసుకుంటుంది, బయట నుంచి ఏ అవసరం లేదు మనకి. అర్థమైందా? దాన్ని పెంచి పోషించడం ఎలా, బ్యాక్టీరియాను పెంచుకోవడం ఎలా? ఎక్కువ బ్యాక్టీరియా ఉందనుకోండి లోపల మీ సన్న ప్రేగుల్లో, చిన్న ప్రేగుల్లో, అదే తయారు చేసుకుంది బి12 విటమిన్. కాబట్టి దాన్ని పెంచుకోవడం ఎలా అంటే ఈ పులియబెట్టిన ఆహారం. ఇప్పుడు మనం పులియబెట్టిన ఆహారం అంటే ఆ, మామూలుగా మన పెద్దవాళ్ళు, పూర్వీకులు పొద్దున్నే అంబలి తాగేవాళ్ళు కదా. అంబలి అంటే మన సిరిధాన్యాలతో, మిల్లెట్స్తో చేసుకున్న అంబలి, అది అద్భుతం. దాంతోపాటు ఇంకా మనం చెప్పుకుంటే ఇడ్లీ, దోశ పిండిని మనం బాగా పులియబెడతాం నైట్. మరి పొద్దున్నే మనం దాన్ని ఇడ్లీ, దోశ చేసుకుంటాం కదా. అది కూడా సిరిధాన్యాలతో చేసుకోండి. ఇడ్లీ, దోశ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవి కూడా దాంట్లో కూడా మనకి ఏమవుతాయి, అది తింటే కూడా మంచి బ్యాక్టీరియా మన లోపలికి వస్తుంది. ఎక్కడికి? చిన్న పేగుల్లోకి వస్తుంది. ఎక్కువగా పెరిగినటువంటి ఈ మంచి బ్యాక్టీరియా ఏం చేస్తుంది, బి12 తయారు చేసుకుంటుంది. ఇంకొన్ని మనకున్నటువంటి సలహాలు ఏంటంటే పెరుగు, అంటే ఈ యొక్క దేశీ ఆవు యొక్క పెరుగును, అంటే దాని యొక్క పాలను పెరుగు చేసుకొని, పాలు మాత్రం తాగొద్దని చెప్పాను నేను. పాలు కాకుండా పెరుగు చేసుకోండి, పెరుగును మజ్జిగ చేసుకోండి. ఆ మజ్జిగలో
ఉన్నటువంటి బ్యాక్టీరియా చూడండి, మజ్జిగ అనేది మన దేహంలో మన యొక్క సన్న ప్రేగుల్లో అంటే మన జీర్ణకోశంలో ఈ యొక్క ఈ మంచి బ్యాక్టీరియాను చాలా వేగంగా పెంచుతుంది. ఓకే, పెంచినప్పుడు ఆ ఎక్కువగా ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా అదే ఈ B12ను తయారు చేసుకుంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక మంచి, దీన్ని ఏమంటారంటే ఇవన్నీ కూడా పరిష్కారాలు, అద్భుతమైన పరిష్కారాలు చెప్పవచ్చు స్నేహితులారా. తర్వాత ఈ నువ్వులు, కొబ్బరి, ఓకే, ఇవన్నీ కూడా మొదలైనటువంటివన్నీ వీటిలో చెప్పాలంటే ఈ నువ్వులు, కొబ్బరి నుంచి కూడా మనము పెరుగు తయారు చేసుకోవచ్చు. అది కూడా మీకు తయారు చేసే పద్ధతులు ఉన్నాయి. అంటే మనకు దేశీయ ఆవు పాలు దొరకలేదు, అప్పుడు ఏం చేయాలి? నువ్వులు లేదా కొబ్బరి, కోకోనట్ మిల్క్ లేదంటే సెసేమ్ మిల్క్ అంటాం దాన్ని. వీటి నుంచి కూడా మిల్క్ తయారు చేసుకొని, దాని నుంచి పెరుగు తయారు చేసుకొని, దాని నుంచి మజ్జిగ తయారు చేసుకొని, వాటిలో కూడా ఈ B12 విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది. అంటే పుష్కలంగా తయారవుతుంది మన దేహంలో. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, ఖచ్చితంగా మీకు మంచి పరిహారం ఉంటుంది. సో అద్భుతంగా మీకు ఆరోగ్యం కూడా ఈ ఇట్లాంటి B12 ఈ డి విటమిన్ నుంచి, ఈ కొరత నుంచి మీరు వేగంగా బయటపడవచ్చు అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క ప్రాణముద్ర స్నేహితులారా, ప్రాణముద్ర అనేది మీరు వినే ఉంటారు. ఈ ప్రాణముద్ర అనేది ఏంటి, ఏం చేస్తుంది మన దేహం అంటే, మనము ఈ ప్రాణముద్రను ప్రాక్టీస్ చేస్తే ఏంటి, ముద్రలో ఇప్పటికే చెప్పాను నేను, ముద్ర చికిత్స ఎలా పనిచేస్తూ, ముద్ర విజ్ఞానం ఏంటి అనేది. ఓకే, ముద్రా విజ్ఞానం మన యొక్క చేతుకున్నటువంటి ఈ 5 వేలు, 2 చేతులకు ఉన్న 5 వేల నుంచి మనం చేసేటువంటి విధ అంటే రకరకాల భంగిమలతో ఈ ముద్రలు చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఆ ఉన్నటువంటి పంచభూతాలు, ప్రతి చేతిలో కూడా 5 వేలలో 5 పంచభూతాలు ఉంటాయి. సో అగ్ని, గాలి, నీరు, అంటే భూమితత్వం, పృథ్వీతత్వం, తర్వాత ఈ యొక్క చివరికి ఆకాశతత్వం, తర్వాత నీరు తత్వం, ఇవన్నీ ఉంటాయి. ఈ యొక్క పంచభూతాలు ఉన్నాయి చూడండి, వాటి ద్వారా మనము ఈ పంచభూతాలను ఎప్పుడైతే అన్నిటినీ సమానంగా ఉండేలాగా చూసుకుంటామో, అంటే పంచభూతాలను సరైన రీతిలో మన దేహంలో ఉండేలాగా మనం చూసుకుంటే ప్రతి రోగాన్ని మనము నయం చేసుకోవచ్చు. అంటే ఎలా, మన దేహంలో ఈ పంచభూతాలు అన్నీ కూడా సరైన ప్రమాణంలో ఉంటే ఖచ్చితంగా వాత, పిత్త, కఫ అనే ఈ 3 త్రిదోషాలు ఉంటాయి కదా, వాటిని ఖచ్చితంగా సమాన స్థితిలో పెట్టుకుంటే అప్పుడు ఏ రోగము దేహానికి రాదు, వస్తే కూడా పోతుంది. మనకి ఏ రోగం వచ్చినా కానీ దేహానికి వెళ్తుంది, అంటే దాన్ని తొలగించుకోవచ్చు మనం. ఎలాగ నివారించుకోవచ్చు అంటే మన ఆయుర్వేద చెప్తుంది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన యొక్క మోడర్న్ మెడిసిన్ అంటే ఈ అలోపతి సిస్టమ్ అనుకోవచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్ అనుకోవచ్చు. అక్కడ ఇలాంటి పద్ధతులు ఏవి ఉండవు. వాళ్ళు ఒకటే చూస్తారు, ఏంటంటే వాళ్ళ పద్ధతే వేరు. ఎలా ఉంటుందంటే ఒక దేహాన్ని ఒక పార్ట్స్ లాగా చూస్తారు. ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క అవయాన్ని ఒక పార్ట్, అంటే మెషిన్లో పార్ట్స్ ఎలా ఉంటాయి అలా చూస్తారు. అలా ఎప్పుడు చూడకూడదు. దేహాన్ని చూడవలసింది ఏంటంటే, దేహంలో మన యొక్క ఒకటి ఏంటంటే ఈ యొక్క అంటే ఫిజికల్ బాడీ, అన్నమయ కోశం చూడాలి, దాని వెనక ఉన్నటువంటి ప్రాణమయ కోశం చూడాలి. అంటే ఆ ప్రాణమయ కోశం అనేది ఎంతో విశిష్టమైనది. ఆ నేను అంటే ఇంతకుముందు క్లాసులో కూడా చెప్తూ వచ్చాను, ప్రాణమయ కోశంలో సరైన రీతిలో ప్రాణమయ కోశంలో ప్రాణశక్తి ఉంటే చాలు, అదే వ్యాధి నిరోధక శక్తి అంటారు దాన్ని. యాక్చువల్గా చెప్పాలంటే భౌతికంగా వ్యాధి నిరోధక శక్తి అంటాము, ఆధ్యాత్మిక పరంగా అది ప్రాణశక్తి అంటాం. అది సరైన రీతిలో ఉంటే, అంటే అది ఒక విద్యుత్ శక్తి లాగా మనకి. సో ఆ విద్యుత్ శక్తి కరెక్ట్గా ఉంటే అన్ని రోగాలు నయం చేసుకోవచ్చు. సో అలాగనే ఈ పంచభూతాలు కూడా అలాగనే స్నేహితులరా. సో పంచభూతాలు ఎప్పుడైతే మనం సరైన రీతిలో మన దేహంలో మనం నిర్వహించుకుంటామో అన్ని రోగాలు నయం చేసుకోవచ్చు. అది ఆయుర్వేదంలో విశిష్టంగా ఇదే మనము ఫాలో అవుతూ ఉంటాం. ఓకే, సో కాబట్టి ఈరోజు మనం ప్రాణముద్ర తెలుసుకుందాం. ఈ ప్రాణముద్ర అనేది ఏంటంటే, మన యొక్క దేహంలో ఇప్పుడు ఇంతకుముందు తెలుసుకున్నాం, పంచకోశాలు, పంచ ప్రాణాలు తెలుసుకున్నాం. పంచ ప్రాణాలు అంటే ప్రాణ, అపాన, వాన, వ్యాన, ఉదాన, సమాన. సో ఈ ఐదు పంచ ప్రాణాలు ఉన్నాయి. ఓకే, ఈ పంచవాయువులను కూడా అంటాం. ఈ పంచవాయువులు, పంచ ప్రాణాలు ఏమున్నాయో అది మన దేహంలో ఒక్కొక్క భాగాలను ఒక్కొక్క వాయువు నిర్వహిస్తూ ఉంటుంది. సో అయితే ఈ ప్రాణ అనేది కూడా ఒక వాయువు. ఈ ప్రాణ అనేటువంటి వాయువు ఏదుందో ఇది సరైన రీతిలో మనం గిన నిర్వహించుకున్నామంటే, సరైన రీతిలో మన దేహంలో ఉండేటట్టుగా చూసుకున్నామంటే అన్ని వ్యాధులు నయం చేసుకోవచ్చు. ఏ వ్యాధులు, ఒక్క వ్యాధి అని కాదు, అన్ని వ్యాధులు. చెప్పాలంటే మంచి విటమిన్ సంపాదించుకోవచ్చు దేహానికి. మనకి ఏదే కంటి సమస్య ఉంటే దాన్ని తొలగించుకోవచ్చు, నిద్ర సమస్యలను తొలగించుకోవచ్చు, శక్తి పెంచుకోవచ్చు. ఎప్పుడు ప్రాణశక్తి అనేది ఎంతో పుష్కలంగా మన దేహంలో ఉంటుంది. ఈ ప్రాణవాయువు పెరిగే కొద్దీ
అన్ని రోగాలు నయమవుతుంటాయి స్నేహితులారా. అందుకోసం ఇది అద్భుతమైన ఒక ముద్ర. ఇది ఎలా చేయాలో చూడండి. ఇలా రెండు చేతులు కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఎప్పుడు ఈ ముద్ర చేసేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. సో ఒక 3 నుంచి 4 శ్వాసలు దీర్ఘంగా తీసుకోవాలి. హాయిగా కూర్చొని రెండు చేతులు కూడా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ యొక్క ఉంగర వేలు తర్వాత చిటికెన వేలు ఈ రెండింటిని కూడా నిదానంగా ఈ యొక్క బొటన వేలుకు టచ్ చేయండి. ఓకే, ఈ 2 వేలు కూడా స్ట్రైట్గా పెట్టుకోండి. తర్వాత ఇది కూడా అంతే, ఇలా ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని దీన్ని ఈ విధంగా చేసుకొని తొడ మీద పెట్టుకోవాలి. తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మన తొడలో ఏముంటుందంటే గుప్త గుప్త నాడి ఉంటుంది. ఆ నాడి ఇది టచ్ అవుతూ ఉండాలి. ఓకే, ఆ గుప్త నాడి వలన మనకు వేగంగా ప్రతి ఒక్క రోగాన్ని కూడా మనము సరి చేసుకోవచ్చు అనే అర్థం అన్నమాట. కాబట్టి దీన్ని అద్భుతంగా మనము చేసుకోవాలి. చూడండి, ఈ యొక్క ముద్రని ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఈ ముద్ర, ఇది ప్రాణముద్ర. కరెక్టా? సో ఈ ప్రాణముద్రని మనం చేసే కొద్దీ మన దేహంలో ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రాణశక్తి పెరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఫ్రీగా ఉంటే ఇలా పెట్టుకోవాలి. అంతే, ఎక్కడైనా కూర్చున్నామా ఏం పని లేదా ఇలా పెట్టుకోవాలి. సో ఎప్పుడు ఎప్పుడు వీలవుతాయి అప్పుడు, ఇది ఈ సమయం ఆ సమయం కాదు, ప్రతి ఒక్కసారి ఇలా పెట్టుకొని మనం కూర్చుంటే చాలు. సో అద్భుతంగా ప్రాణశక్తి లోపలికి వచ్చే కొద్దీ మీకు ఎలాంటి వీక్నెస్ అనిపించదు. అంటే ఈ శరీర శక్తిని ఎంతో సమతుల్యం చేస్తుంది, సమన్వయం చేస్తుంది స్నేహితులు. ప్రాణశక్తిని చాలా బాగా పెంచుతుంది. శ్వాసకోశ వ్యవస్థను కూడా, అంటే మన ఊపిరితిత్తుల ఆ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది అనమాట. అలసట మరియు బద్ధకాన్ని పూర్తి తగ్గిస్తుంది చెప్పాలంటే. సో తర్వాత ఏకాగ్రత, తర్వాత మానసిక స్పష్టతను పెంచుకుంటూ వస్తుంది. తర్వాత ప్రశాంతత మరియు విశ్రాంతి భావనాన్ని చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తుంది మన దేహంలో. అదొకటే కాదు, నిద్ర సమస్య, ఎవరికైనా నిద్ర సమస్య ఉందనుకోండి, నిద్ర సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ ముద్రను 30 నిమిషాలు చేయండి. తర్వాత ఈ ముద్రను 15 నిమిషాలు చేయండి. అలాగా బెడ్ మీద కూర్చొని ఇది ఒక 30 నిమిషాలు, ఇది ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ఇది చేస్తే, ఇది కూడా ఇలా ఇలా పెట్టుకోవాలి. సో ఇది ఫస్ట్ది నిద్ర కోసం చెప్తున్నాను. నిద్ర కోసము ప్రాణముద్ర 30 నిమిషాలు, తర్వాత జ్ఞానముద్ర 15 నిమిషాలు. ఓకే, అది అద్భుతమైన నిద్రను సాధించవచ్చు. అంటే నిద్ర మనకి ఖచ్చితంగా మంచి గాఢ నిద్ర వస్తుంది. ఓకే, అలాగనే ఇంకా మనకి ఇట్లాంటి అంటే అద్భుతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి. సో మనము చెప్పాలంటే ఈ యొక్క ఏదైనా ఒక మన దేహంలో ఎక్కడంటే అక్కడ నొప్పులు వచ్చాయనుకోండి, అంటే నొప్పులు రావడానికి కారణం ఏంటి తెలుసా? మనకి దేహంలో ఎక్కడంటే అక్కడ నొప్పులు వస్తుంటాయి ఎప్పుడంటే అప్పుడు. దానికి కారణం ఒకటే, ఆ యొక్క మన దేహంలో ఆ ప్రదేశంలో నొప్పి వచ్చిందంటే ఆ ప్రదేశంలో వాయువు స్ట్రక్ అయిందని అర్థం. అంటే ఒక వాయువు, సో ఆ వాయువు అనేది అక్కడ వాయు తత్వం ఎక్కువైంది అని అర్థం. మరి ఆ వాయుతత్వం రిలీజ్ చేయడం ఎలా అంటే అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వాయుతత్వం రిలీజ్ చేయడము ఎలాగనే చూసుకోండి. సో దానికి ఏం చేయాలంటే ఈ 30 నిమిషాలు వాయుముద్ర, 30 నిమిషాలు ప్రాణముద్ర. 30 నిమిషాలు వాయుముద్ర అంటే ఇది 30 నిమిషాలు. వాయుముద్ర అంటే ఏంటి? ఈ యొక్క అంటే చూపుడు వేలు తీసుకొని ఈ బొటన వేలుకు మొదటి భాగం టచ్ చేసి దీని వెనక ఇట్లే పెట్టేయాలి. అంటే ఈ విధంగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. సో ఇది వచ్చేసి వాయుముద్ర. ఓకే, వాయుముద్ర 30 నిమిషాలు, తర్వాత ఈ ప్రాణముద్ర 30 నిమిషాలు చేస్తే బాడీలో ఎక్కడైనా నొప్పులు ఉంటే కూడా నొప్పులు వెళ్ళిపోతాయి. ఎక్కడ ఏ ప్లేస్లో ఏ విధంగా మీకు నొప్పి వచ్చినా పర్వాలేదు. ఛాతి భాగంలో, వెనక, ముందు, అంటే కాళ్ళకి, చేతులకి ఎక్కడైనా రావచ్చు. ఓకే, తలనొప్పి వచ్చింది, ఎక్కడ వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ నొప్పులు తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేస్తూ వెళ్ళాలి. తర్వాత మనకి ఏదైనా దృష్టి లోపం ఉందనుకోండి, దృష్టి లోపం ఉంటే కనుక దానికి కూడా ఖచ్చితంగా అంటే మనం చేయవలసింది సూర్యముద్ర అని చేస్తాం. సూర్యముద్ర అంటే ఇలా చేస్తాం. చూడండి, ఈ యొక్క వేలు తీసుకొని ఇక్కడ బొట్టల వేలు తీసుకొని టచ్ చేయాలి. ఇది సూర్యముద్ర. సూర్యముద్ర 30 నిమిషాలు చేసి, ఓకే, తర్వాత ఈ ప్రాణముద్రను మళ్ళీ ఒక 15 నిమిషాలు చేస్తే మనకు ఎటువంటి దృష్టి లోపాలు ఉన్నా కానీ, ఈ కంటి సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తుంది, కంటి సమస్యను తగ్గిస్తుంది. తర్వాత విటమిన్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది స్నేహితులారా. సో అందుకోసము తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ముద్రను గర్భవతులు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు చేశారనుకోండి, గర్భవతులు 10 నిమిషాలు ప్రతిరోజు చేస్తే వాళ్ళ పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారంటే ఆరోగ్యంగా, బలంగా, మంచి దృష్టి కలిగినటువంటి పిల్లలు పుడతారు. అంటే ప్రతిరోజు గర్భిణీ స్త్రీలు 10 నిమిషాలు ఖచ్చితంగా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం ఎంతో మంచిది అనమాట. సో దానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఈ యొక్క ముద్ర ఏంటంటే మనకి
ఈ ముద్ర అనేది కొంత ఈ ముద్ర చేస్తూ ఉంటే కఫం పెంచుతూ ఉంటుంది బాడీలో, కఫం పెంచుతూ ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే ఈ మంచి ఫలితాలు రావాలంటే జ్ఞాన ముద్రను ఒక 3 నెలలు సాధన చేసిన తర్వాత ఈ ముద్రను సాధన చేస్తే ఇంకా మంచిది. అంటే ఈ ముద్ర ఎక్కువగా చేస్తే కఫం పెంచుతుంది దేహంలో. సో దానివల్ల ఈ ముద్రను ప్రాక్టీస్ చేసే కంటే ముందు సో ఈ జ్ఞాన ముద్ర అనేది ఉంది కదా, జ్ఞాన ముద్ర ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత సో దీన్ని ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఎక్కువగా ఫలితాలు మీరు సాధించవచ్చు. సో ఈ విధంగా స్నేహితులారా, ఈ యొక్క ముద్రకి ఇంకా వేరే పేర్లు ఏమనంటే కఫకారక ముద్ర, పిత్తనాశక ముద్ర, సో శక్తి ముద్ర అంటారు దీన్ని, శక్తి ముద్ర అని కూడా అంటారు. కాబట్టి ఇది అందరూ కూడా పాటిస్తారని చెప్పి దీన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసి సో మంచి శక్తిని మీరు సాధిస్తారని చెప్పి ఆశిస్తూ